యేసు మేము అధైర్యపడము, మా బాహు పురుషుడు కుషించుచున్నది, అంతర్య పురుషుడు దినము నూతన పరచబడిన ఆంతర్యము. ఆంతర్యం అనే శరీర సంబంధంగా మనం ఒకవేళ నలిగిపోతూ ఉండొచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కుంగిపోతూ ఉండొచ్చు శరీర ప్రకంగా. అయితే ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా నింపబడుతూ ఉన్నప్పుడు ఆంతరంగ పురుషుడు హల్లెలూయా నాలుగు అదే రోజుకు నూతన పరచబడుతూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే గద్ద ఎలాగైతే ఎత్తుగా ఎగిరిపోతున్నదో ఆ ఎత్తుకి మనల్ని ఎగరేయడానికి దేవుడు మనల్ని ట్రైన్ చేస్తా ఉంటాడు, ఆయుధపరుస్తా ఉంటాడు. దాని కొరకు మనం నిలబడి కనిపెట్టుకుని ఉన్నట్టుగలిగైతే మనం అనుకున్న కార్యాలు ఆయన పవర్ని మనం పొందుకొని ఇంకా ఎత్తుకు ఎగరాలని ఉంటాం. ఎత్తుకు ఎగరాలంటే ఏం కావాలన్నా పవర్ కావాలి. పవర్ లేకుండా మనం ఏం చేయాలి? అందుకనే పరిశుద్ధ ఆత్మతో పాటు మనకి ఏం అనుగ్రహిస్తున్నాడు? పవర్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ పవర్ని మనం ఇంకా పెంచుకుంటూ ఉన్నట్టుగలిగైతే ఎత్తుకి ఎగిరిపోతూనే ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా.